గుడ్ ఈవినింగ్ అండి. రోజు మాట్లాడకుండా భయం వేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఫర్ సార్. నాకు సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చారు సార్ యాక్చువల్. అలాగే గోపి గారు కూడా మూవీ ఈ మూవీ కూడా ఆయన వల్లే. థ్యాంక్ యూ గోపి గారు. అలాగే మా శ్రవంతి గారు, తర్వాత శ్రావణి గారు, శివాని గారు, సారీ శివాని గారు మీరుంటే చాలా హ్యాపీగా ఉంటారు. శివాని గారు స్పాట్ లో అంటే ఎప్పుడు అక్కడే ఉంటారు, చాలా త్వరగా వచ్చేస్తారు. మేము కొన్ని ఎపిసోడ్స్ మార్నింగ్ 6 పిలిచి మార్నింగ్ 6 వరకు చేసాం. మళ్ళీ నెక్స్ట్ డే లాస్ట్ షాట్స్ శివాని గారికి మేము క్లోజర్స్ పెట్టేవాళ్ళం. కానీ చాలా బాగున్నారు శివాని గారు. తర్వాత సుహాస్ సార్ దీంట్లో చాలా బాగుంటారు. చాలా కష్టపడ్డారు సుహాస్ సార్ని చూపించడానికి, బాగా చూపించాలని. థ్యాంక్ యూ సుహాస్ సార్, మాకు చాలా బాగుంటారు సార్ మీరు. తర్వాత ప్రొడక్షన్ సైడ్ వస్తే మా ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారు. ఆయన అంటే మేము ఈ సినిమా 60 days అనుకున్నాం, వర్కింగ్ డేస్ 55 to 60 days అనుకున్నది. జస్ట్ 36 days లో ఫినిష్ చేసాం మేము. ఫర్ రీజన్ ప్రొడక్షన్ అంటే వాళ్ళు ఏది కావాలన్నా కానీ మాకు ఎప్పుడు మేము ఆన్ స్పాట్కి వెళ్తే దేనికోసం వెయిట్ చేసింది లేదు. అంటే ఇమ్మీడియట్ గా రెడీగా ఉండేది అనమాట అక్కడ, అవుట్ సైడ్ కానీ ఇంకోటి. సో దీనికి మెయిన్ రీజన్ మా బిఎన్ రెడ్డి గారు. అలాగే దీనికి మెయిన్ పిల్లర్ మా రమణారెడ్డి గారు. అంటే ఆయన ఎలా అంటే ఓకే నువ్వు వెళ్ళిపో, రేపు వచ్చేస్తా మార్నింగ్, సో మీరు కూల్ గా చేయండి చెప్పాము. సో దానివల్ల చాలా బాగా. అలాగే మా మేనేజర్ సికందర్ గారు, శేఖర్ రెడ్డి గారు చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు. అలాగే మా మెయిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సిద్ధు గారు, నేను అబ్రహం అంట ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత వివేక్, రాజు చాలా కష్టపడ్డారు, అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే మా శ్రవంతి గారు చాలా బాగుంటుంది దీంట్లో క్యారెక్టర్, చెప్పకూడదు అది. తర్వాత మా అన్న సుదర్శన్ గారు అదిరిపోద్ది దీంట్లో. సామాజికరం తర్వాత బెస్ట్ ఉంటుంది దీంట్లో కామెడీ అన్నది. టైమింగ్ అసలు సుహాసార్ది తర్వాత సుదర్శన వెళ్ళిపోతూనే ఉంటది అలాగా. అలాగే ఇంకా మా డిఐ టీమ్, మా కలరిస్ట్ వివేకానంద్ గారు చాలా మూవీస్ చేశాను, పెద్ద మూవీస్ ఇవన్నీ చేశారు. ఆయన మా కోసం అడిగితే రిక్వెస్ట్ చేసి మా మూవీ చేశారు ఆయన. అలాగే మాకు సపోర్ట్ చేసిన సివి రావు గారు. తర్వాత థ్యాంక్ యూ సుహాస్, నెక్స్ట్ ఇవాళ నాకు డెఫినెట్ బాగా చేస్తాను. అలాగే మా గోపి గారు అంటే ఆయన చాలా ఫ్రెండ్లీ అనమాట. నేను ఫస్ట్ ఈ సినిమా సుహాస్ దగ్గర ఓకేనా వెంటనే ఆయన ఎమ్మటే నాకు కాల్ చేసి మేము మణికొండలోకి కలిసాము. ఎమ్మటే చెప్పాను మనకి మూవీ ఓకే అయిపోయింది, మనమే చేస్తున్నామని. థ్యాంక్ యూ గోపి గారు, ఎప్పటికీ మర్చిపోలేను నేను అది. సీరియస్లీ నాకు ఎప్పటికీ మైండ్లోనే ఉంది. అలాగే మేము దీంట్లో చాలా సెట్లు వేసాము. పెద్ద సెట్ ఒకటి ఉంటది, ఆల్మోస్ట్ 50% షూట్ దాంట్లోనే ఉంటది, అది రివీల్ చేయకూడదు. అది వచ్చేసి మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ కుమార్ గారు చాలా బాగా ఇచ్చారు. నేను ఇప్పటివరకు వర్క్ చేసిన బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ ఆయన. అంటే మనం ఇచ్చిన దానికంటే బెటర్ ఇస్తాడు ఆయన. చాలా యూజువల్ ఇలా బాగుందంటే కారణం మెయిన్ మా రామ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. అలాగే లావణ్య గారు, అలాగే మా చాలా మంది చేశారు టీం అంతా, చెప్పకూడదు అంతా ఎక్కడ చేశారు అని. అదే మన సినిమాలో అది రివ్యూ చేయకూడదు కదా అది. సో థ్యాంక్ యూ సుహాస్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాని గారు, థ్యాంక్ యూ. మీరు షార్ట్ రెడీగా పెట్టి మా యాక్టర్ల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఎంత పేషెన్స్ గా ఎదురు చూసారు, మీ స్పీచ్ కోసం కూడా వాళ్ళు ఎంత పేషెన్స్ గా ఎదురు చూసారు. బట్ ఫైనల్ గా మీరు మాటలన్నీ ఈ ఈవెంట్ కోసం దాచుకున్నారని అర్థమైంది మాకు. అన్ని బయటకు వచ్చాయి, కానీ ఇంకేమైనా రాని ఉంటే ఇది మీరే బ్లెస్సింగ్ ఇవ్వరా, అందరికి ఇవ్వండి, పర్లేదు రాయండి ఏదో ఒకటి. ఇగో ఇక్కడ రాయండి.